కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల శంఖారావం పూరించారు. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ సునీతతో కలిసి ఆమె బస్సు యాత్ర చేపట్టారు. బద్వేల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ షర్మిల. బాబాయిని హత్య చేసిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడంపై షర్మిల మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వివేక హత్య నిందితులను జగన్ కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. అటు వైఎస్ షర్మిల సమక్షంలో కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ఆర్ సిద్ధాంతాల సాధనే లక్ష్యంగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నారని కృపారాణి అన్నారు. వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు, అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్. అట్లాంటి వాళ్ళని గెలిపించాలనా, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలో మీరు ఆలోచన చేయాలి. అమ్మ, ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం. మళ్ళీ హంతకులను గెలిపించకండి, మళ్ళీ హంతకులను చట్ట సభలకు పంపించకండి. ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు, వివేకానంద రెడ్డి మీకు అండగా నిలబడ్డారు, మీకు సహాయం చేశారు, నేను కూడా గెలిపించండి, మీకు అండగా నిలబడతా, మీ మనిషిగా మీ బలం అవుతా. మీరు ఆశీర్వదించండి తల్లి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందా అన్న స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే చిరునవ్వు, అదే కలుపుగోలుతనం, అదే కష్టపడే మనస్తత్వం ఆయన మరణానికి కారణమైతుంది అని ఊహించండు కూడా. ఈ రోజు మన ముందు వైఎస్ షర్మిలమ్మ గారు ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి పూర్తి చేయడానికి వచ్చారు. మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని